దేవునికి ఇష్టం అవ్వాలి అంటే ఖరీదైన భవంతులు కట్టుకోమని ఉందా బైబిల్లో? నిజ దేవునికి ఇష్టంగా బ్రతకాలనుకునే ప్రతి ఒక్కడు కూడా విశ్వాసంలో అభివృద్ధి పొందాలి. ప్రైజ్ ద లార్డ్. విశ్వాసంలో ఏమవ్వాలి? అభివృద్ధి పొందాలి. తన్ను వెతుకు వారికి ఆయన ఏమిస్తాడట? ఫలము దయచేస్తాడు. మన వెతుకులాట ఎవరి కోసం? మన వెతుకులాట దేనికోసం? వేటి కోసం మనం సర్చ్ చేస్తున్నాం? వేటి కోసం మనం వెతుకుతున్నాం? అంటే మానవుడికి ప్రయోజనం ఉంది అనుకుంటే, ఫలం దొరుకుద్ది అనుకుంటే ఎంతైనా వెతకడానికి, ఏదైనా వెతకడానికి మానవుడు ప్రయాసపడుతూనే ఉన్నాడు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే బ్రతకడం అసాధ్యమో. దేవుని దగ్గరికి వచ్చేవాడు మొదటగా ఆయన ఉన్నాడని నమ్మాలి. రెండవది, ఆయన వెతికే వారికి ఏముంది? ఇది నిస్సహాయమైన వెతుకులాట కాదు, నిష్ప్రయోజనమైన వెతుకులాట కాదు. దేవుణ్ణి వెతికే ప్రతి ఒక్కరూ, ఆయన చిత్తాన్ని వెతికే ప్రతి ఒక్కరూ, ఆయన యొక్క ప్రేమను వెతికే ప్రతి ఒక్కరూ, ఆయన రాజ్యమును వెతికే ప్రతి ఒక్కడు ఖచ్చితంగా ఫలం పొందుకుంటాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును అనుమతించండి. దేర్ ఈస్ ఎ రివార్డ్ ఫర్ యువర్ ప్రేయర్. దేర్ ఈస్ ఎ రివార్డ్ ఫర్ యువర్ సీకింగ్. నువ్వు వెతుకుతున్న వెతుకులాటకు ఫలం ఉంది. లోకంలో నువ్వు ఏం వెతికి అలిసిపోతావేమో కానీ దేవుణ్ణి వెతికేవారు, ఆయన చిత్తాన్ని వెతికేవారు, ఆయన వెంబడి వెళ్ళే వాళ్ళు ఫలం పొందుకుంటారని బైబిల్ చాలా క్లియర్గా స్పష్టంగా సెలవిస్తూ ఉంది.